వెల్కమ్ టు అక్షయ్ టోనీ జాన్. ఇలా ఏం చేస్తున్నాం? ఇలా మనం మిర్చీలు వేడి మిర్చీలు చేస్తున్నాం. మిరపకాయ బజ్జీలు చేస్తున్నాం. ఇలా మనకు వెదర్ మంచిగా ఉంది, సాయంత్రం పూట వేడివేడిగా మంచిగా గరం తిందామని. దాంట్లోకి ఏంటిదో చెప్పండి ఐటమ్స్, అది ఇప్పుడు చెప్పను, మీరే చూడాలి. చూపిస్తాం సర్ప్రైజ్, కొంచెం ఆయనగా చూపిస్తాం. మిరపకాయ బజ్జీలతో పాటు అది ఏం కాంబినేషన్ ఉంటుందో అది చూపిస్తాం మీకు. ఓకేనా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చూస్తూనే సాల్తేదారా మంచిగా ఉన్నాయా? మంచిగా పొడుగు మన తోటలే. ఓ సూపరా. వచ్చేసి ఇంగ్లీష్ లో మిర్చి అంటారు, తెలుగులో మిరపకాయలు అంటారు. బజ్జీలు వేసుకొని తింటే గుమగుమలు ఆడిపోతాయి. నేర్చినావు. చలికాలం మనం వేడి మిర్చీలు చేసుకున్నాం. మిరపకాయ బజ్జీలు చేసుకున్నాం. ఇలా కడి వేసి లైట్ గా ఉప్పు రాసి పిండిని నానబెట్టాలి. లేస్తే దీంతో పాటు మంచిది ఒకటి ఉంది, మీకు చెప్తాం. కారం పెట్టి కంచుట్ల వారేయాల. కంచుడు అది కోసిన కొద్ది అడిస్తా దీ లోపలిది. అది తెలియదు. మిరపకాయ బజ్జీయాలా స్టార్ట్ కావాలి ఫస్ట్. అయితే మిరపకాయ కొద్దిగా జల్లి స్మెల్ చంపుతుంది. కారం ఇలా మూతిని ఉంటాయి. ఎలా కొరికేమో కారం వస్తుంది, మాకేమో మాట పడుతుంది చేతులు పోతే. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి సూపర్ ఆడు. వాడు ఏమనుకుంటున్నాడు? చిన్నగా ఉన్నాయి కదా మిరపకాయ పొడుగున్నా చూడంతే. అవి కాకుండా అట్లా కాదు, అవి ఇత్తనం అట్లే కాస్తాయి కదా. నా ఇత్తనం దోస్తులు, ఇది అల్లరేం చెట్టు. మన ఎండాకాలంలో ఒక్కసారే కాస్తుంది. మనం మర్చిపోయినరా, నాకు ఉంచుతా అయిపోను. ఎండాకాలంలో ఒక్కసారే కాస్తుంది. మన ఎట్లా కాస్తాయి అంటే కర్రీ కలర్, కర్రీ రంగులు ఉంటాయి, ఆ కలర్ కాస్తాయి. ఇవి వేసింగ్ కాస్తాయి. ఇవి విసింగి ఇప్పుడు ఎండాకాలం వేసవింగ్ అంటారు. దాన్ని వేసవింగ్ అంటారు. లొకేషన్ భలే ఉందిరా ఈ టైంలో. కారా ప్రశాంతంగా ఉన్నది, అందుకే మిర్చి రాదికి వచ్చే. మంచి గట్టి తెంపకపోతే మరి తెంపకపోయి మన దగ్గరకు వస్తాయి. ఈ లావట్ ఎత్తే మరి అవి పాలిస్తాయారా? ఎందుకు బంద్ చేసినరా? శనగపిండి, కారం, మసాలా వేసుకొని దింపుడే. గుమగుమలు ఆడే కారం. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. బాగా మళ్ళా లూజ్ కావద్దు. కొంచెం గట్టిగా ఉండాలి. మిర్చిలు పడద్దు అలా. మంచిగా మిర్చి ఉండాలంటే నీకు అవంతరం పడద్దు. నీళ్ళు పడతాయి కానీ చూసుకోవాలి. బాగా చురుకురు మన మరి నీళ్ళు కావద్దు ఎక్కువ. కొంచెం లూజ్ చేసుకోవాలి. రెడీ చేస్తారు సోబత్తులు. పిండి రెడీ అయింది, మిర్చీలు వేద్దాం ఇక. అరే తీసుకురా మిర్చీలు. తీసుకురా. పిండి మస్తు కలిసింది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. అరటి చెట్టు, అరటికాయలు. మాట పెట్టురా తిట్టుకుంటారు ఏంద్రా అని కాంట పెట్టలేదా? అది ముగ్గుడు పెట్టి నూనె పోసుకొని గరం మిర్చీలు. దోస్తులు, ముగ్గుడు పెట్టుకున్న పొయ్యి మీద మిర్చి చేద్దామా? వేడి చేద్దాం. నూనె పోయి పోతున్నారా? బదులు మిర్చీలు వేసుకుంటున్నాం దోస్తులు. మిర్చి వేద్దాం ఇక. ఇంట్లో లేవా? గోలిద్దాం. మీరు ఇంట్లో తిన్నదానికన్నా మన అడవిలో తిన్నది ఇంకా సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. అది ఇప్పుడు పట్టిన తర్వాత బకాయలు గోలుతున్నాయి. వేడి మిరపకాయలు. నవ్వు ఊరుతుందో ఇప్పుడే. చూడరా బాబు మిర్చి గుమగుమలు ఆడుతున్నాయి మామ. కానీ ఈ వెదర్లో మిర్చిలు కాంబినేషన్ భలే ఉంటుంది కదా. మా అక్షయ్ మామ ఎత్తుండు మిర్చీలు. ఏం నేర్చుకోలేవు కదా, ఏమంటావు? వేసుకో మిర్చి. మా దోస్తులు ఇద్దరు ఇల్లు. ఇక్కడ దాకా మనది కనగడ్డ. అటు పొలమా? అటు పొలం. ఇది కందగడ్డ, స్వీట్ పొటాటో.
కందగడ్డ ఇట్లా ఉంటుంది, ఇంకా బాగా పెద్దగా అవుతుంది. కందగడ్డ తింటే హెల్త్ కూడా మంచిగా దోస్తులు. ఇది ఇది ఇంకెన్ని రోజులు పడుతుందా పెరగడానికి? ఇంకా 3 నెలలు పడుతుంది. ఇంకా 3 నెలలు పడుతుంది. అందుకు మన శివరాత్రికి కందగడ్డ వస్తుంది. అందరం కలిసి కందగడ్డ తిందాం. ఈ చేను మొత్తం మనకే. దోస్తులు వేడి వేడి మిర్చీలు ఈ చల్లదనానికి తాటి కళ్ళు ఏమున్నాయంటే ఎక్సలెంట్. ఇటు మసాలా చల్లినాం మంచిగా. కళ్ళు ఇలా అప్పుడు ఒకటి చూపిస్తాను కదా, కళ్ళు కాంబినేషన్ మిర్చీలు, పులుపు, ఉల్లిగడ్డలు ఎట్టుందిరా నంబరే. ఒక దమ్ము పట్టి దమ్ము పడుతున్నా, సోపతిలో దమ్ము పడుతున్నా. ఓకే పోతుండా తాగుతుండా వస్తున్నారా అందులో వాడని కూడా దోస్తులు గుమ్మలు ఆడిపోతున్నాయి. ఉల్లిగడ్డలు పెట్టి మసాలా చల్లి దోస్తులు వేడి వేడి మిరపకాయల మన ఉల్లిగడ్డ వేసుకుంటే ఏముంటది. ఇంకా అందులో ఏంటి కళ్ళు తెల్ల కళ్ళు మిర్చి నిమ్మకాయ వెండి కొంచెం తిన్ను మామ. కానీ ఇలా హైలైట్ మిర్చీలు కళ్ళు కాంబినేషన్ అయితే భలే ఉంది. భలే ఉంది. ఇది మన ఆచారం తెలుసా, కళ్ళు తాగుడు. కళ్ళు తాగురా మస్తు ఉంటావు, కళ్ళు తాగుతావు, నేనే ఆడతావు అంటారు కదా, అదే ఈ కళ్ళు. దోస్తులు మిరపకాయ బజ్జీ కళ్ళు చూసిరు కదా. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. ముందు మీ గురించి మళ్ళీ కొత్త వీడియోలతో ముందుకు వస్తాం. ఉంటున్నాం మరియా. మళ్ళీ వీడియోతో కళ్ళు మిరపకాయ బజ్జీ చూసిరు కదా, మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వస్తాం.